మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవంతో ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులున్నా ఏ సూపర్ 6 చెప్పాడో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మీరేమన్నా అనుకుంటారేమో మనకేంది ₹1 కూడా రాలేదని. ఖచ్చితంగా తల్లికి వందనం, అట్లే మన రైతులకి అన్నదాత సుఖీభవ 3 విడతలుగా అది కూడా ఇవ్వబోతున్నారు. ఈ నెలలోనే ఈ 2 కూడా జరగబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ ఆల్రెడీ ఇస్తున్నారు. మీకు పెన్షన్ అనేది చాలా గొప్ప విషయం. 4,000 పెన్షన్. 4,000 పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చే రోజు మనం పెన్షన్ ఇచ్చే దగ్గర కానీ చూస్తే వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం. 4,000 అది కూడా 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నారు. 1వ తేదీ కానీ సెలవు అయితే ఆ ముందు రోజే ఇస్తున్నారు. తర్వాత రోజు కాదు, ముందు రోజు. నిన్న మీరు చూసుంటారు ఆదివారం. సో శనివారం నాడే పెన్షన్ ఇచ్చేటట్టుగా ముందు 1 రోజు ముందే ఇచ్చారు. ఇటువంటి ప్రభుత్వం మన అందరం ఉండడం, మేమిద్దరం దీంట్లో చేరడం, దీంట్లో మనం వీళ్ల కింద ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం పనిచేయడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాలు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటివన్నీ చూసే చాలా దగ్గరలో మన పార్టీకి చేరుతూ ఉన్నారు. నేను ఒక్కటే కోరుకునేది, చేరినోళ్ళు పొరపాటున మళ్ళీ కూడా 2వ ఆలోచనతో ఎలక్షన్ల ముందు మనమేదో చేరాము, మళ్ళీ మనకి ఆ పాత వాసనే బాగుంటది అని అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు ముందు తీసుకురండి. ఇబ్బంది పడద్దు. పడకుండా ఇదిగో మా సమస్య ఇది. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. ఏ పార్టీలోనో సమస్యలు ఉంటాయి. 2 గ్రూపులు కలిసినప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి కూడా. ఇటువంటి అన్ని కూడా మనలో ఉంది. అది సర్దుకోపోవడమా, దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా, అది మనలో ఉంది. కూర్చోబెట్టి మనిషికి కావాల్సింది కొంచెం ఓపిక. ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా. ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనం ఓపిక ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైట్ అనేది మనకే ఆ ఆలోచన కలగదు. సో మీ అందరూ కూడా 2 పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు. వచ్చినప్పుడు నాకు తెలిసి బెల్లం వెంకయ్య గారు ఊరు వదిలిపెట్టి ఎక్కడో దంతేవాడ, మీకు అందరికి తెలియదు ఆ దంతేవాడ అనేది. ఈ మామూలు మంచి పని చేసే ఊరు కాదది. మామూలు మంచి పని చేయలేరు. అటువంటి దగ్గర పోయి కష్టపడి ఆడ పనిచేస్తున్నాడు. ₹6 తీసుకొచ్చి మీ గ్రామాల్లో మళ్ళీ పెడుతున్నాడు. ఇవన్నీ కూడా మీకు తెలియాలా. కొడవలూరు మండల నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను. తర్వాత మీరు బాధపడద్దు. ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఎవరు గాని ఒక తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను ఇప్పటి వరకే ఎన్నోసార్లు నుంచి చెప్తున్నాను. అది ఈ రోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నన్ను చూసి చేరుతున్నారో, అదే విధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాట ఇచ్చామో, అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదే విధంగా ప్రతి నాయకుడనే కాదు, ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు, మేబీ కోవూరు నియోజకవర్గంలో 4 నాయకులు రాజ్యమేలారు. అంతకన్నా ప్రజలు గాని, లోకల్ లీడర్స్ గాని, సర్పంచ్లు గాని, ఎంపీటీసీలకు గాని, జడ్పీటీసీలకు గాని, అదే విధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ గాని ఎటువంటి పవర్ లేదు. ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను.
ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో, నీ హ్యాబిటేషన్ లో, నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది, ప్రతి గ్రామంలో ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు, చదువురాని ప్రజలున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా, వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా, వాళ్ళకి ఇల్లు కావాలన్నా, వాళ్ళకి పెన్షన్ కావాలన్నా, ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను. ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్లి అవి ఎన్రోల్ చేపించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్ తో ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు. కష్టపెట్టిన రోజు అతను నాయకుడే కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటుపడాలని, వాళ్ల కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ గ్రామంలో ఇందాక బెల్ల వెంకన్న గారు చెప్పారు, ఇక్కడ శ్మశానం అవసరమని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను. అదొక్కటే కాదు, నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి, ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని, కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని, మీకెటువంటి సమస్య ఉన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బాధపడబడలేదు, కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు. ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు, మీరు ప్రజల కోసం నాయకులు. మీకేముంది, కొత్త అయితే ఉంది, పాత అయితే ఉంది, ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు. సో కలిసి పనిచేయడం, వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు, మీరు ప్రజల కోసం చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో పెద్ద తారతమ్యం ఏం లేదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం పనిచేసి ఈ కొడవలూరు మండలానికి ఇది వరకున్న చెడ్డ పేరు పోగొట్టాలని, అవినీతి రహిత, వివాద రహిత కొడవలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాపా వెంకటేశ్వర నాయుడు అన్నని, అలాగే వెంకన్నని, అదేవిధంగా కొడవలూరు మండల నాయకులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.